పోతినేని గారు లిరిక్స్ అందించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ కూడా అద్భుతంగా వచ్చింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు మాత్రం ఆ సాంగ్‌ని మళ్ళీ మళ్ళీ వింటున్నారు. అదేంటి రామ్ పోతినేని గారు హీరో కదా! తను లిరిసిస్ట్‌గా ఎప్పుడు మాడారు? ఏ సినిమాకి, ఏ సాంగ్‌కి రాశారు అని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అది వేరే సినిమాకి కాదు, తన సినిమాకే, తన సాంగ్‌కే తను లిరిక్స్ రాసుకోవడం జరిగింది. 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమాకి సంబంధించి భాగ్యశ్రీ బోర్సే హీరోగా నటిస్తూ ఏమైందిరా నాకు? సారీ రిపీట్. వాళ్ళు చెప్పు లేలే ఉన్ని రిపీట్. యాహ్! 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, రామ్ పోతినేని హీరోయిన్‌గా నటిస్తున్నారు. మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి 'నువ్వుంటే చాలే' అనే ఒక లిరికల్ సాంగ్ అయితే రావడం జరిగింది. మరి ఈ సాంగ్‌ని విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అరే చాలా హైప్‌గా అనిపిస్తుంది. ఏ సాంగ్ అయినా లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు ముందుగా మనకు ఏదో అంటే ఉందిలే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందని చాలామంది కూడా ఈ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. సో ముఖ్యంగా లిరిసిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. సో లిరిసిస్ట్ ఎవరో మన చంద్రబోస్ గారు కానీ ఈ విధంగా కాదు. ఇందులో హీరోగా నటిస్తున్న రామ్ పోతినేని గారే లిరిసిస్ట్‌గా మారి ఈ సాంగ్‌లో లిరిక్స్ రాశారు. సో మరి ఎక్కడైతే 'నువ్వుంటే చాలే' అని ఒక వర్డ్ వస్తుందో అక్కడ హైప్ అనేది వచ్చింది. చాలా అద్భుతంగా వచ్చింది. రామ్ పోతినేని గారిలో ఈ రకమైనటువంటి టాలెంట్ కూడా ఉందా? ఖచ్చితంగా ఇంకా ఇప్పటి నుంచి ఏ సినిమా చేసినా కూడా తన్నే లిరిక్స్ రాసుకోమని చెప్పాలి. అంత అద్భుతంగా రాశారు. ఎందుకంటే ఆయన రాసుకున్న లిరిక్స్ ఆయనకే చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు అందరినీ అట్రాక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫుల్ వీడియో సాంగ్ వచ్చినప్పుడు అందులో హీరో కానీ హీరోయిన్ కానీ ఫుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు డ్యాన్స్ కానీ వాళ్ళ యాక్టింగ్ ఫుల్గా చేస్తారు కాబట్టి ఓకే వాళ్ళని చూస్తూ అయినా సాంగ్ని వింటూ ఉంటారు. కానీ లిరికల్ సాంగ్ అంటే జస్ట్ వాళ్ళ ఫొటోస్ కానీ అక్కడక్కడ యానిమేషన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా జస్ట్ లిరిక్స్ వస్తూ ఉంటాయి. మధ్యలో వాళ్ళ సీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా లిరికల్ సాంగ్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. కానీ ఇక్కడ ఈ సాంగ్ వచ్చిన వెంటనే కూడా అందరిని అట్రాక్ట్ చేస్తుందంటే మరి రామ్ పోతినేని గారు అంత మెస్మరైజింగ్గా అంత అట్రాక్టింగ్గా లిరిక్స్ రాశారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ఒక 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే ఒక టైటిలే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క లిరికల్ సాంగ్ వచ్చింది ఆ లిరిక్స్ని కూడా రామ్ పోతినేని గారే రాశారని తెలిసినప్పటి నుంచి లేదు ఇంకా పక్క ఈ సినిమా చూడాల్సిందని అయితే చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి రామ్ పోతినేని గారు, భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో నటించారు. మరి ఈ సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, క్రేజీ అప్డేట్స్ అని కూడా వెయిట్ చేస్తున్నారు.